ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో జేఎన్టీయూకే, జేఎన్టీజీవి, జేఎన్టీహెచ్ అనంతపూర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఇందులో ఫస్ట్ మనము ఈ టాపిక్లో బెర్నౌలీ ఈక్వేషన్స్ అండ్ సాల్వ్ 1+xy into x dy plus 1 minus xy y dx equal to 0 and solve the differential equation d square x by dt square plus x equal to 0 given that x of 0 equal to 0, x of pi by 2 equal to -2. ఇవి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ టాపిక్లోని వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టూడెంట్స్. మనం ఈ ప్రాబ్లమ్స్ కానీ నేర్చుకున్నట్లయితే మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. బట్ మనం ఫస్ట్ వాట్ ఈజ్ బెర్నౌలీ ఈక్వేషన్స్. Okay students, now we will discuss about write Bernoulli equations. Bernoulli equation annaru. Okay students, in this problem we write only Bernoulli equations. That is dy by dx plus py equal to qy to the power of n is called Bernoulli equation. Here n is number. Okay student, here n is number. Okay, right. Here write Bernoulli equation. Here Bernoulli equation is dy by dx plus py equal to qy to the power of n. Okay, here p equal to here p. What is the use of p? To find integration factor. P equal to write p values and q values. Next, to find integration factor formula e power integration of p dx. Okay students, thank you. Next, ఇలాగే సెకండ్ క్వశ్చన్ కూడా మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఇవి షార్ట్ ఆన్సర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్. మనం సెకండ్ క్వశ్చన్ మనం ఒకసారి చెక్ చేద్దాం స్టూడెంట్స్. 1+xy given problem 1+xy okay students, given problem 1+xy into x dy plus 1 minus xy into y dx. ఓకే స్టూడెంట్స్, మనం ఈ ప్రాబ్లం ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ m of xy అండ్ n అని ఐడెంటిఫై చేసుకున్నాం స్టూడెంట్స్. కాబట్టి మనం ఫస్ట్ y of f of x into dx plus x into g of x into dy, g of xy into dy ఆ ఫార్మేట్లో ఉందో లేదో మనం ఒకసారి చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఆ ఫార్ములా ఉందో లేదో అని మనం ఎలా అప్లై చేస్తామంటే ఫస్ట్ ఎగ్జాక్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి స్టూడెంట్స్. మనం ఫస్ట్ టు ఫైండ్ ఎగ్జాక్ట్, టు చెక్ ఎగ్జాక్ట్, టు ఫైండ్ ఎగ్జాక్ట్ ఆర్ నాట్. మనము ఈ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం చెక్ చేయాలి స్టూడెంట్స్, టు చెక్ ఎగ్జాక్ట్ ఆర్ నాట్. నౌ ఫస్ట్ వీ ఫైండ్ dou m by dou y. What is dou m by dou y? Okay students, what is dou m by dou y? What is dou m by dou y మనం ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. వాట్ ఈస్ dou m by dou y అంటే dou by dou y ఆఫ్ m అంటే వాల్యూ 1 ప్లస్ 1 మైనస్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ dx ఈజ్ కాల్డ్ m అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ dy ఈజ్ కాల్డ్ n. ఓకే స్టూడెంట్స్, మనం ఇందులో ఏం నేర్చుకున్నాం, కోఎఫిషియంట్ ఆఫ్ dx ఈజ్ కాల్డ్ m, కోఎఫిషియంట్ ఆఫ్ dy ఈజ్ కాల్డ్ n. ఓకే, dou by dou y ఆఫ్ m వాల్యూ ఎంత స్టూడెంట్స్, m వాల్యూ ఒకసారి రాద్దాం స్టూడెంట్స్, dou y ఆఫ్ 1 మైనస్ xy ఇంటూ y. నో మల్టిప్లికేషన్ చేయండి స్టూడెంట్స్, dou by dou y ఆఫ్ y చేత మల్టిప్లికేషన్ y ఇంటూ 1 y మైనస్ xy స్క్వేర్ ఈక్వల్ టు dou by dou y ఆఫ్ y మైనస్ x ఇంటూ dou by dou y ఆఫ్ y స్క్వేర్ ఈక్వల్ dou by dou y ఆఫ్ y అంటే 1, x ఇంటూ dou by dou y ఆఫ్ y స్క్వేర్ అంటే 2y ఈక్వల్ టు 1 మైనస్
2xy. Next, dou n by dou x equal to dou by dou x of n. What is n? 1 plus xy into x is equal to dou by dou x of x into 1 x plus x into x square y. Okay students, dou by dou x of x అంటే 1 plus y into dou by dou x of x square అంటే 2x equal to 1 plus 2xy students. 1 plus 2xy. Okay students, here both are not equal. Students. ఇందులో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, ఇక్కడ డో ఎం బై డో వై ఫైండ్ అవుట్ చేసాం అండ్ డో ఎన్ బై డో ఎక్స్ కూడా ఫైండ్ అవుట్ చేసాం స్టూడెంట్స్. దెన్ డో ఎం బై డో వై ఈజ్ డస్ నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. అది స్టూడెంట్స్, డో ఎం బై డో వై ఈక్వల్ టు ఈజ్ డస్ నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. మనం ఫస్ట్ ఏం చేయాలి స్టూడెంట్స్, ఇందులో ఇది ఎగ్జాక్ట్ అవ్వలేదు కాబట్టి ఇఫ్ హియర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 ఈజ్ నాట్ ఎగ్జాక్ట్, then the above differential equation is not exact, then apply another method. అంటే ఏంటి స్టూడెంట్స్, మనము ఎగ్జాక్ట్ చేయడం కోసం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫార్ములాస్ని అప్లై చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, నౌ 1y minus xy square into dx plus x square y into dy ఈక్వల్ టు 0. ఓకే స్టూడెంట్స్, మనం ఫస్ట్ ఈ ప్రాబ్లంలో ఇది ఎగ్జాక్ట్ అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఎగ్జాక్ట్ అవుతుందా లేదంటే ఎగ్జాక్ట్ మాత్రం అవ్వలేదు కాబట్టి మనం ఈ ఫార్ములా y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై హోమోజీనియస్ ఫార్మాట్లో ఉందా లేదా చెక్ చేసుకుందాం స్టూడెంట్స్. ఇక్కడ y పవర్ 1 ఉంది, ఇక్కడ x పవర్ 1 ఉంది కాబట్టి 2 + 1 ఎంత ఉంది స్టూడెంట్స్, 2 + 1 3 ఉంది కాబట్టి ఇది నాన్ హోమో ఈక్వేషన్స్ స్టూడెంట్స్. ఇదేంటి, నాన్ హోమో కాబట్టి నెక్స్ట్ సెకండ్ మెథడ్ y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై, y ఇంటూ 1 మైనస్ ఎక్స్ వై డిఎక్స్ ప్లస్ x ఇంటూ 1 ప్లస్ ఎక్స్ వై ఇంటూ డివై ఈక్వల్ టు 0. ఇదే ఫార్మాట్లో ఉంది. y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ ప్లస్ x ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ వై డివై ఈక్వల్ టు 0 ఫార్మాట్లో ఉంది కాబట్టి మనం 1 ఏ ఫార్ములా అప్లై చేద్దాం స్టూడెంట్స్, mx మైనస్ ఎన్వై అయినా లేదా mx ప్లస్ ఎన్వై, mx మైనస్ ఎన్వై అప్లై చేద్దాం స్టూడెంట్స్. అదే సపోజ్ హోమో అనుకోండి, mx ప్లస్ ఎన్వై అప్లై చేద్దాం స్టూడెంట్స్. mx ప్లస్ ఎన్వై అప్లై చేస్తాం. అది నాన్ హోమో కాబట్టి mx మైనస్ ఎన్వై అప్లై చేస్తాం. mx అంటే ఎంత, m అంటే వాల్యూ y మైనస్ ఎక్స్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎన్వై, ఎన్ ఇంటూ అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై ఇంటూ వై. mx మైనస్ ఎన్వై చేయాలి స్టూడెంట్స్. మనం ఏం చేయాలి, mx మైనస్ ఎన్వై. అప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం స్టూడెంట్స్. yx మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ yx మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ వస్తుంది స్టూడెంట్స్. కాబట్టి మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, మొత్తం క్యాన్సిల్ అవ్వట్లేదు. yx క్యాన్సిల్ స్టూడెంట్స్. మరి రిమైనింగ్ ఆన్సర్ మైనస్ 2x స్క్వేర్ వై స్క్వేర్. ఓకే స్టూడెంట్స్, మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 2x స్క్వేర్ వై స్క్వేర్. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి స్టూడెంట్స్, y ఇంటూ 1 మైనస్ ఎక్స్ వై ఈక్వేషన్ 1 అని ఈక్వేషన్ 2 చేత డివైడింగ్ చేద్దాం స్టూడెంట్స్. డివైడింగ్ చేస్తే అప్పుడు ఎగ్జాక్ట్ అయిపోతుంది. కాబట్టి y ఇంటూ 1 మైనస్ ఎక్స్ వై బై మైనస్ 2x స్క్వేర్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇది మైనస్ ఉంది కదా స్టూడెంట్స్, మైనస్ ఉంది ప్లస్ ఓకే ప్లస్ ఎక్స్ ఇంటూ లేదా ఎక్స్ అది కూడా మల్టిప్లికేషన్ చేయొచ్చు స్టూడెంట్స్.
ఎక్స్ మల్టిప్లికేషన్ చేయకుండా రాసామనుకోండి, ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ వై బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, అదే -2x² వై స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకే స్టూడెంట్స్, దీన్ని క్యాన్సిలేషన్ చేద్దాం. క్యాన్సిలేషన్ చేస్తే 1 మైనస్ ఎక్స్ వై బై -2x² వై డిఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ మైనస్ క్యాన్సిలేషన్ చేద్దాం స్టూడెంట్స్. ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ క్యాన్సిల్, అప్పుడు 1 ప్లస్ ఎక్స్ వై బై 2xy స్క్వేర్ ఇంటూ డివై, ఇక్కడ డివై వస్తుంది స్టూడెంట్స్. డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏమొచ్చేసింది 2xy స్క్వేర్ డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేద్దామంటే m1 n1 మళ్ళీ ఫైండ్ అవుట్ చేద్దాం స్టూడెంట్స్. మళ్ళీ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ తెలిసిపోద్ది. కాబట్టి నౌ దిస్ ఈజ్ m1 అండ్ దిస్ ఈజ్ n1. దిస్ ఈజ్ m1 అండ్ దిస్ ఈజ్ n1. డో m1 బై డో వై ఫైండ్ అవుట్ చేద్దాం స్టూడెంట్స్. వాట్ ఈజ్ డో m1 బై డో వై? మనం సపరేట్ డివైడింగ్ చేసామనుకోండి, 1 బై -2x² వై మైనస్ xy బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది స్టూడెంట్స్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. ప్లస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎంత వస్తుంది? xy బై మైనస్ అక్కడ ప్లస్ లేదు, మైనస్ లేదు, 2x² వై. కాబట్టి స్క్వేర్కి ఎక్స్ క్యాన్సిల్, వైకి వై క్యాన్సిల్. కాబట్టి దీన్ని డో బై డో వై చేద్దాం స్టూడెంట్స్. డో బై డో వై చేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది? 1 బై వై చేసేటప్పుడు -1 బై 2x² ఇంటూ -1 బై వై స్క్వేర్. ఎందుకని? డో బై డో వై ఆఫ్ 1 బై వై -1 బై వై స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏమో స్టూడెంట్స్ వై క్యాన్సిల్ మిగిలిపోయింది, 2x మిగులుతుంది. కాబట్టి 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ డో బై డో వై ఆఫ్ 1/2x అంటే ఎంత? 0 ఈక్వల్ టు 1/2x² వై స్క్వేర్ స్టూడెంట్స్. వై స్క్వేర్ వచ్చేసింది. ఓకే, వై స్క్వేర్ వచ్చేసింది. అలాగే మనం డో n1 బై డో ఎక్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం స్టూడెంట్స్. డో n1 బై డో ఎక్స్. హౌ టు ఫైండ్ డో n1 బై డో ఎక్స్? హౌ టు ఫైండ్ డో n1 బై డో ఎక్స్? డో n1 బై డో ఎక్స్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ n1. వాట్ ఈజ్ n1 స్టూడెంట్స్? వాట్ ఈజ్ n1? మైనస్ ఆఫ్, ఇక్కడ మైనస్ ఆఫ్ ఇక్కడ ఎంత వస్తుంది స్టూడెంట్స్? ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ అయిపోయింది. ఓకే, సరిపోయింది. ఇక్కడ మైనస్ ఆఫ్ 1 ప్లస్ xy బై మైనస్ ఆఫ్ 1 ప్లస్ xy బై 2xy స్క్వేర్. 2xy స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ డో బై డో ఎక్స్ ఆఫ్ 1 బై 2xy స్క్వేర్ ప్లస్ xy బై 2xy స్క్వేర్. అది స్టూడెంట్స్. ఇప్పుడు మనం ఇచ్చేసినట్లయితే మైనస్ ఆఫ్ డో బై డో ఎక్స్ ఆఫ్ 1 బై 2y స్క్వేర్ కాన్స్టెంట్, డో బై డో ఎక్స్ ఆఫ్ 1 బై ఎక్స్ అంటే -1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇందులో వైకి స్క్వేర్కి క్యాన్సిల్, ఎక్స్ క్యాన్సిల్. కాబట్టి డో బై డో ఎక్స్ ఆఫ్ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ 1/2y మిగులుతుంది స్టూడెంట్స్. కాబట్టి డో బై డో ఎక్స్ ఆఫ్ 1/2y అంటే ఎంత? 0. కాబట్టి మైనస్ ఆఫ్ ఇది మొత్తం 0 అయిపోతుంది స్టూడెంట్స్. కాబట్టి 1 -1/2x² వై స్క్వేర్ ప్లస్ 0 అయిపోతుంది స్టూడెంట్స్. డో బై డో ఎక్స్ ఆఫ్ 1/2y అంత 0. కాబట్టి 0. కాబట్టి టోటల్ ఆన్సరు 1/2x² వై స్క్వేర్. అది స్టూడెంట్స్. కాబట్టి 1/2x², 2y². మనం ఒకసారిగా చెక్ చేస్తే ఇక్కడ డో m బై డో వై వాల్యూ అండ్ డో n బై డో ఎక్స్ బోత్ ఆర్ ఈక్వల్. ఓకే స్టూడెంట్స్. నౌ
here dou m by dou y, dou m1 by dou y is equal to dou n1 by dou x. Then given differential equation is exact. Students, then given differential equation is exact. If given differential equation exact అనుకోండి, if given differential equation is exact, then we find general solution. If any differential equation is exact, then we find general solution of then we find general solution of a differential equation. That's a differential equation. ఓకే స్టూడెంట్స్, మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనం ఈక్వేషన్, ఇందులో ఈక్వేషన్ ఇది 3, ఇది స్టూడెంట్స్ ఇది 3, ఇది అయింది 3 అనేది ఈక్వేషన్ 3 అనేది ఇక్కడ ఎగ్జాక్ట్ అవుతుంది అనమాట. ఇది ఎగ్జాక్ట్ అవుతుంది కాబట్టి m1 n1. మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, నౌ జనరల్ సొల్యూషన్. నౌ వీ ఫైండ్ జనరల్ సొల్యూషన్. ఒకసారి ఫార్ములా రాసుకుందాం స్టూడెంట్స్. 1 మైనస్ xy బై 1 బై minus 1 by 2x square y integration of minus 1 by 2x square y dx plus minus into minus plus xy క్యాన్సిల్ చేసాను అనుకోండి స్టూడెంట్స్. ఇక్కడ xy క్యాన్సిల్ చేసాం కదా, క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చేసింది ఒకసారి మళ్ళీ రాద్దాం స్టూడెంట్స్. ఇది మైనస్ xy బై minus xy by 2x square y, 2x square y minus into minus plus అయిపోయింది అక్కడ. xy by 2x square y dx into dx, ఇది ఒక dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ dx స్టూడెంట్స్. ప్లస్ ఏమొచ్చింది స్టూడెంట్స్? xy చేసి ఇందులో మనం కానీ m1 కానీ చేసినట్టు ఇందులో చూసినట్లయితే ఇందులో m1లో ఏముంది స్టూడెంట్స్? ఇక్కడ ఏమున్నాయి అంటారు? విత్ రెస్పెక్ట్ y చేసేటప్పుడు x కాన్స్టెంట్, మనం ఇంటిగ్రేషన్లో x చేస్తాం అంతే తేడా. మైనస్ 1/2y వస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఒకసారి మనం రాద్దాం. ఒకసారి దీన్ని సింప్లిఫై చేసి అలా చేయొచ్చు, లేదా మనం ఇంతకుముందు m1 చేసాం కదా దాన్ని రాస్తే సరిపోదు స్టూడెంట్స్. m1 dx ప్లస్ రైట్ ఓన్లీ y టర్మ్స్ ఇన్ n1 ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు c స్టూడెంట్స్. కాబట్టి m1 చేద్దాం. వాట్ ఈజ్ m1? ఇదిగోండి స్టూడెంట్స్ చూడండి, m1. వాట్ ఈజ్ m1? ఇందులో m1 చేసాం స్టూడెంట్స్. m1 అంటే ఎంత? m1 అంటే ఇదిగోండి 1/2y వచ్చేసింది. ఇందులో విత్ రెస్పెక్ట్ x చేయాలా కాబట్టి 1/-2y కాన్స్టెంట్, -1/2y కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻−2 dx ప్లస్ ఇంకా నెక్స్ట్ ఇందులో రిమైనింగ్ మిగిలినవి ఏంటి స్టూడెంట్స్? ఇక్కడ మనం చూసినట్లయితే ఏముంది? xy క్యాన్సిల్, y క్యాన్సిల్ అంటే 1/2x స్టూడెంట్స్ ఓన్లీ. అప్పుడు 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ప్లస్ రైట్ ఓన్లీ y టర్మ్స్. ఇందులో ఓన్లీ y టర్మ్స్ మాత్రమే రాయాలి స్టూడెంట్స్. ఇందులో అప్పుడు m1 చేసాం కదా, ఇది ఇక్కడ ఏమో n1 చేసాం, ఇక్కడ n1 చేసాం కదా, ఇక్కడ n1 చేసాం కదా. ఈ n1లో ఓన్లీ y టర్మ్స్ ఏమైనా ఉన్నాయా? ఇది కూడా స్టూడెంట్స్ ఇదిగో వచ్చేసింది.
ఇది ఒక్కటి వై టర్మ్స్ అనమాట, వై టర్మ్స్, అదొక్కటి వై టర్మ్స్. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2 కాన్స్టెంట్ 1/2 ఇక్కడ 1/2 కాన్స్టెంట్ స్టూడెంట్స్, 1/2 కాన్స్టెంట్ 1/2 కాన్స్టెంట్ 1/y dy ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 అనమాట. ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది సీనే వస్తుంది స్టూడెంట్స్, అది సీనే వస్తుంది. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 రాస్తున్నాం. బట్ -1/2y ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻−2 ఆన్సర్ ఎంత స్టూడెంట్స్, x⁻−2 ప్లస్ 1/−2 ప్లస్ 1 ప్లస్ 1/2. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే ఎంత, log x ప్లస్ 1/2 log y ఈక్వల్ టు సి. ఓకే స్టూడెంట్స్, దీన్ని ఒకసారి సింప్లిఫై చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఓకే స్టూడెంట్స్, దీస్ ఎంప్లాయీస్ -1/2y ఇంటూ -1/x, x⁻−2 ప్లస్ 1 ఎంత వస్తుంది స్టూడెంట్స్, ఇక్కడ x⁻−2 ప్లస్ 1 ఎంత వస్తుంది, x⁻−1/-1. దాన్ని సింప్లిఫై చేసామనుకోండి ఇది ఇలా వస్తుంది స్టూడెంట్స్, x⁻−1/x 1 అంటే మైనస్ రాస్తాం కాబట్టి -1/x ప్లస్ 1/2 log y 1/2 log y ప్లస్ 1/2 log x ఈక్వల్ టు సి. ఓకే స్టూడెంట్స్, కాబట్టి 1/2 కామన్ తీస్తాం. కాబట్టి 1/xy ప్లస్ log y ప్లస్ log x ఈక్వల్ టు 2c. ఎందుకని ఇక్కడ 2 అన్నీ కామన్ తీసామనుకోండి స్టూడెంట్స్, 2లు కానీ కామన్ తీస్తే 2c వస్తుంది. కాబట్టి దీస్ ఎంప్లాయీస్ దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే స్టూడెంట్స్, ప్లీజ్ షేర్ అండ్ లైక్. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈజీగా అర్థమవుతుంది స్టూడెంట్స్. ఇది కొద్దిగా మీకు అర్థం కాకపోయినా ఇది కొద్దిగా పక్క తీసేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx, ఇక్కడ m1 n1లో తీసుకుంటాం స్టూడెంట్స్. ఇక్కడ n1లు ఇక్కడ ఏం తీసుకున్నాయి, n1లు తీసుకున్నాం, ఇక్కడ తీసుకుని m1లో తీసుకున్నాం. ఇంతకుముందు వీలో చేసాం కదా, ఇంతకుముందు దాంట్లో పేపర్లో చేసాం. ఇది m1, ఇది m1లో చేసాం స్టూడెంట్స్. ఈ m1లో వాల్యూస్ తీసుకొని చేసాం. అలాగే ఈ n1లో కూడా వాల్యూస్ తీసుకొని, ఈ n1లో కూడా వాల్యూస్ తీసుకొని చేసాం స్టూడెంట్స్. అలా ఓకే స్టూడెంట్స్, ఒకసారి చూడండి, అందులో ఉన్న n1 తీసుకొని చేస్తే ఆన్సర్ ఇలా వచ్చేసి. ఓకే రైట్స్, ప్లీజ్ షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.